చూసారండి ప్రభాస్ సినిమా? చూసినా మేడం. ఎలా చాలా బాగుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినా అంటారా మేడం? చాలా బాగుంది సినిమా, అంటే చాలా బాగుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా, కాలర్ ఎగరేసుకొని బయటకు వచ్చేటట్టు సినిమా తీసిండు. సినిమా వచ్చింది. ప్రశాంత్ నీలు డైరెక్షన్ అనేది చాలా చాలా బాగుంది సినిమా. ఆఫ్టర్ 3 మూవీస్ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందపడే మూవీ అంటే సలార్. సినిమా అయితే చాలా ఫ్రెండ్షిప్ తో ఉందన్న స్టోరీ. ఫ్రెండ్షిప్ బౌండింగ్, అది ఎట్లా ఇడిపోతారో ఎట్లా కలుసుకుంటారో అనేది నెక్స్ట్ అనేది పార్ట్ 2లో ఉంటుంది. ప్రెసెంట్ అయితే పర్వాలేదు, ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు, అంతా మంచిగా ఉంది సినిమా. ఓకే, అంటే ఫ్రెండే విలన్ అంటున్నారు కదా, దాని మీద ఏమంటారు? పార్ట్ 2లో చూడాలి మేడం, సస్పెన్స్. ప్రెసెంట్ అయితే పార్ట్ 2లో చూద్దాం. పార్ట్ 2 ఉందా? పార్ట్ 2 ఉంది. ప్రెసెంట్ అయితే సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అంటే ఉండేటివే ఒక సాంగ్ ఉంటుంది, ఒక సాంగ్ 2 సాంగ్లు ఉంటాయి అంతే. సాంగ్స్ అయితే ఓకే. ఓకే, ఫైట్స్ అంటే గుస్ బంప్స్ వస్తాయి మ్యామ్. ప్రభాస్ అన్న ఎట్లా చూద్దాం అనుకున్నామో, ఈ ఫైట్ సీన్స్ ఎట్లుంటాయో, ప్రభాస్ అన్న కోపం ఎట్లుంటుందో ఎట్లా చూద్దాం అనుకున్నారో ఫ్యాన్స్ కి కరెక్ట్ చూపించిండు ప్రశాంత్ నీల్. సూపర్ తీసిండు సినిమా. శృతి హాసన్ ఏమే రోల్ ఏంటి సినిమాలో? శృతి హాసన్ అంటే టీచర్ మ్యామ్. ఆమె రోల్ అనేది కొంచెం చిన్నగానే ఉంటది. నెక్స్ట్ పార్ట్ 2లో ఉంటదేమో పెద్దగా, జర కొంచెం మంచిగా చూపిస్తారేమో. ఓకే, ఒకవేళ పార్ట్ 2లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పార్ట్ 2లో అంటే పార్ట్ 1 మంచిగా ఉంది, ఇంకా పార్ట్ 2 ఇంకా గట్టిగా ఉంటది, ఇంకా బాగుంటది అని అనిపిస్తుంది. డైరెక్షన్ ఎలా కనిపించింది? డైరెక్షన్ అయితే మస్తు ఉంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా అండ్ అంతా మంచిగా, ఫైట్స్ అయినా మొత్తం. ఆల్వేస్ రేటింగ్ ఎంత ఇస్తావు? రేటింగ్ అయితే 4.5 ఇస్తా. 5కి 4.5. జై ప్రభాస్ అన్న. మరి మిగతా 5.5 ఎందుకు వదిలేస్తారు? 5 ఇచ్చేస్తాం మ్యామ్. 5 ఇచ్చినా అనుకో, అరే ఈయన ఫ్యాన్స్ ఉండి ఇట్లా చెప్తున్నాడు అనుకుంటాం, కానీ 5 ఇవ్వాలి. కాకపోతే నేను 4.5 ఇస్తున్నా. డాన్స్ ఎలా ఉంది? డాన్స్ ఏమైనా ఉందా సినిమా? డాన్స్ అయితే ఏం లేదు మ్యామ్, యాక్షన్ సీక్వెన్స్ హిట్ అంటారా? బ్లాక్ బస్టర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్. బాక్స్ ఆఫీస్ రీచ్, బాక్స్ ఆఫీస్ బాబా అంటే ప్రభాస్. అంటే మూవీ వచ్చిందంటే అక్కడ ఏ మూవీ ఉన్నా, ఎవరి మూవీస్ ఉన్నా పక్కకి వెళ్ళిపోవాలి. ఆయనకు ఉన్న అంత క్రేజు వేరే హీరో అనేది మనం చెప్పలేము. అంటే ఆయనకు అంత క్రేజ్ ఉంది. అంటే మెసేజ్ అంటే కొంతమంది బయట వాళ్ళు చాలా మంది ట్రోల్ చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్తున్నా ఒక్కటే, సినిమా చూడండి. బయట వాళ్ళు ఎవరో ఏదేదో అన్నారని మీరు వచ్చి ఆ మైక్ పట్టుకొని ఏది పడుతుంది వాగొద్దు. సినిమా చూసి మాట్లాడండి. అది సినిమా ఒకవేళ అర్థం కాకపోతే రెండోసారి చూడండి. సినిమా అయితే చాలా బాగుంది, పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ తిరగరాస్తుంది. తన రికార్డు తనే బద్దలు కొడతాడు. బాహుబలి రికార్డు మినిమం 2000 కోట్లు కలెక్షన్ వస్తుంది. అవుతా నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం. నువ్వు ఎప్పుడు పిలిచినా అక్కడికి వస్తా. జై ప్రభాస్ అన్న. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.